సో ఇవాళ మనం మాన్సూన్స్ వల్ల వచ్చే ఏంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మాన్సూన్స్ అంటే వర్షాకాలం మొదలైందండి. సో దీనివల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వాట్ వి సీ ఇన్ దిస్ రెయినీ సీజన్ ఈజ్ ఇంక్రీస్డ్ అలర్జీ. సో ఏవైతే అలర్జీస్ ఉంటాయో అవి బాగా విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ మనకు చాలామంది పేషెంట్స్ వస్తున్నారండి, విపరీతమైన తుమ్ములు, నోస్ బ్లాక్, సైనస్ ప్రాబ్లం, హెడేక్. సో ఇలాంటి కంప్లైంట్స్తో ఫ్రీక్వెంట్గా వస్తుంటాం. అండ్ సెకండ్ కామన్ థింగ్ విచ్ వి సీ ఈస్ ఈ వర్షాకాలంలో తడవడం వల్ల స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా పెరిగిపోతాయండి. సో దానివల్ల మనకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఇయర్లో చోటు చేసుకుంటుందో ఈ రెయిన్ వాటర్ వెళ్ళడం వల్ల దాన్ని మనం ఓటోమైకోసిస్ అంటాం. దీనివల్ల పేషెంట్కి చాలా విపరీతమైన చెవి నొప్పి అండ్ చీమ్ గారడం ఇలాంటివి మనం చూస్తాం. అండ్ ఫర్దర్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి, ఇలాంటివి కూడా బాగా పెరిగిపోతాయి. సో రీజన్ ఏంటి? సో వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ సీ ఇంక్రీస్డ్ ఈఎన్టీ ఇన్ఫెక్షన్స్ డ్యూరింగ్ రెయినీ సీజన్ ఈజ్ డ్యూ టు దిస్ హ్యూమిడ్ అండ్ డ్యాంప్ క్లైమేట్. సో ఈ క్లైమేట్ అనేది మన బ్యాక్టీరియా ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్కి చాలా తోడ్పడుతుందండి. సో ఎన్విరాన్మెంట్లో చాలా బ్యాక్టీరియా అండ్ వైరస్ పెరిగిపోతుంది. సో దీనివల్ల మనకి బాగా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం. సో వాట్ కెన్ వి డూ? సో ప్రివెన్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఈజీ. జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ టు స్టార్ట్ విత్ ఈస్ వేరింగ్ మాస్క్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సెకండ్ థింగ్, కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్ బై రిపీటెడ్ వాషింగ్ దెమ్ ఆర్ యూజింగ్ శానిటైజర్స్. అండ్ ఆల్సో వెనెవర్ యూ గెట్ వెట్ ఇన్ ద రెయినీ సీజన్, సో వర్షాకాలంలో తడిసినప్పుడు వెంటనే మీ హెయిర్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ డ్రై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమ్ టైమ్స్ మనకి ఇన్ఫెక్షన్ బాగా సివియర్ అవ్వచ్చండి. దెన్ వాట్ వి సజెస్ట్ ఈస్ యూ కాంటాక్ట్ ఏ డాక్టర్ ఇమీడియట్లీ. సో ప్రాబ్లం విపరీతంగా ఎక్కువ అవ్వకముందే మీరు మన ఈఎన్టీ డిపార్ట్మెంట్కి విజిట్ చేస్తే రిలీఫ్ హాస్పిటల్లో దానికి ఖచ్చితమైన డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయొచ్చండి. సో దిస్ ఈస్ టుడేస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.